ఆ చర్చ సారాంశం ఏంటంటే, ఆరాధనా కార్యక్రమాన్ని భూలోకంలో దృష్టించి పరలోకానికి వెళ్ళిన దేవదూతలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. దూతలారా, మేము భూమి మీద జరుగుతున్న ఆరాధనా కార్యక్రమాన్ని మేము ఇప్పుడే చూసి వస్తున్నాము. మాకెంత నవ్వొచ్చిందో, మాకెంత ఆశ్చర్యం అనిపించిందో అని వాళ్ళు మాట్లాడుకుంటే, రాని వాళ్ళు ఏం జరిగింది అని అడుగుతుంటే, అరే మనకు దేవుని ఒకే ఒక్క లక్షణం అర్థమయ్యి రాత్రి పగలు మానకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానకుండా మనం భయంతో, భక్తితో, ఆసక్తితో స్తోత్రాలు చెల్లిస్తున్నాం కదా. మరి ఈ మనుషులకి దేవుని యొక్క పరిశుద్ధత ఒక్కటే కాదు, దేవుని ప్రేమ తెలుసు, దేవుని యొక్క దీర్ఘశాంతం తెలుసు, దేవుని యొక్క గొప్పతనం తెలుసు, దేవుని యొక్క తగ్గింపు తెలుసు, వారి పట్ల ఆయన కనపరిచిన త్యాగం తెలుసు. కానీ మన ఆరాధనకి వాళ్ళ ఆరాధనకి తేడా చూస్తే మాకే నవ్వొచ్చింది అనుకున్నారంట. ఇది ఊహాజనితమైన కథ అయినా అందులో వాస్తవం ఉందేమో అనిపిస్తుంది. ఆరాధన కొరకు మనం చేరి వచ్చినప్పుడు మన వైఖరి, మన యొక్క విధానం, మన యొక్క ఆసక్తి, మన భక్తి, మన విశ్వాసం ఇవన్నీ పరలోకం చూసి జోకులేసుకునేలాగా ఉంటుందా, లేకపోతే ఆనందించేలాగుంటుందా, లేకపోతే వారు మనల్ని చూసి నేర్చుకునేలాగుంటుందా? వాళ్ళకి అర్థమైంది ఒకే ఒక్క లక్షణం, ఏంటది? పరిశుద్ధుడు. ఆ ఒక్కదాంతోనే కళ్ళు కాళ్ళు కప్పుకుంటూ ఎగురుతూ భయంతో వణుకుతో ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2, 3, 4, 5, 6 వచనాలను నేను చదువుతాను, మీ బైబిల్స్లో గమనించండి. ఎఫెసీ మొదటి అధ్యాయం 3 నుండి 7 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 4వ వచనంలో తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ప్రభు మనలను ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటో మనకు ఆత్మ ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఆయన ఉద్దేశం అదైతే మరి ఆ కృపకి మహిమకు కీర్తి కలగకపోతే ఆ ఉద్దేశం నెరవేరినట్లు అవ్వదు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చినట్లు మనం లేకపోతే ఆయన ఉద్దేశానికి భిన్నమైన వారిగా మనం జీవిస్తున్నాం అని అర్థం. ఆరాధన కొరకు చేరువచ్చిన మనం ఆయన యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఆయనను ఆరాధించవలసిన బాధ్యత, అంతేకాదు అది భాగ్యం కూడా. ప్రభువుని ఆరాధించటం మన భాగ్యం, ఎందుకంటే అది దేవదూతలకు ఉండేది, కానీ ప్రభువు మనకు కూడా ఇచ్చాడు. రెండోది, అది మన బాధ్యత.
మన బాధ్యతగా ఆరాధనను ఆయన కోరుకున్నాడు కాబట్టి అది ఆయనకి చెల్లించటం మన యొక్క బాధ్యత. ఆ ఆరాధించటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక కారణం 3వ వచనంలో రాయబడింది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఈ మాట చదివినప్పుడు మనం చాలాసార్లు ప్రభువుని ఆరాధించేటప్పుడు మనం, దేవా ఈ వారం అంతా కాపాడావు, పాపినయండగా నన్ను రక్షించావు, నా కొరకు సిలువ శ్రమలు పొందావు అని పాక్షికమైన వాటిల్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం మాటి మాటికి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఈ పత్రికలో రాశాడు. అవన్నీ ఇప్పుడు మనం చూడం. కానీ 2వ అధ్యాయంలో ఆ ఆత్మ సంబంధమైన కొన్ని ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ప్రభువుని స్తుతించటానికి మనం సిద్ధపడదాం. 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 5వ వచనం 4, 5 కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలను మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. నంబర్ 1 ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనలను బ్రతికించాడు. ఆయన మనలను బ్రతికించాడు. హీ మేడ్ అస్ అలైవ్. అంటే చచ్చిపోయిన మనల్ని ఆయన బ్రతికించాడు. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికితే అక్కడ ఉండే వాతావరణం ఎట్లా ఉంటుందండి? అసలు ఊరక అనుకుందాం, చచ్చిపోయారు, మొత్తం అంతా మీద పడి ఏడుస్తున్నారు, సడన్గా వాళ్ళు లేచి కూర్చున్నారు, ఎట్లా ఉంటుంది ఆ వాతావరణం? ఉత్సాహం, ఉద్వేగం, ఏం చేయాలో తట్టుకోలేని ఆనందం, ఒక పక్క ఏడుపు, ఒక పక్క కన్నీళ్ళు. మరి చచ్చిపోయిన మనల్ని ప్రభు బ్రతికించాడు కదా, ఏవి ఆ ఫీలింగ్స్ ఏవి కనపడవే? ఏదో వచ్చాం, కూర్చున్నాం. నంబర్ 1. నంబర్ 2, అదే అధ్యాయం 5వ వచనం తర్వాత భాగం, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే ఆయన రక్షించాడు. చచ్చిన వాళ్ళనేమో బ్రతికించాడు, అపాయంలో ఉన్న వాళ్ళనేమో రక్షించాడు. రక్షించడం అది ఎంత గొప్ప భాగ్యం. 1999 లేకపోతే 2000 సంవత్సరం, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, గౌతమి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్కి గురైనప్పుడు మినిస్టర్ ఉన్న అప్పుడు దేవినేని, ఆయన పేరు వెంకటరమణ, చనిపోయాడు. ఆ చచ్చిపోయిన శవాన్ని అక్కడ పెడితే బండారు దత్తాత్రేయ అక్కడికి వెళ్ళి విపరీతంగా ఏడుస్తున్నాడు. ఏంటి సార్ అంత ఏడుస్తున్నారంటే, నేను కూడా అదే ట్రైన్లో వెళ్ళాల్సిందండి, ఆపోజిట్ బర్త్ నాది, నేను కూడా ఎల్లుంటే ఏమయ్యేవాడిని, అపాయంలో చిక్కుకునేవాడిని. అపాయంలో చిక్కుకుని అందులో చిక్కుకొనగా రక్షింపబడవలసిన వానికి అంత కృతజ్ఞత, అంత బాధ ఉంటే రక్షించబడిన మనకి ఏది అసలు ఆ చురుకుదనం అంటే మనకు అది అర్థం కావట్లేదు. ప్రియులారా, మన ఆరాధన ప్రభువు మెచ్చినట్టు ఉండకపోవటానికి 2 కారణాలు. అయితే రక్షణ మనకు అర్థం కాకుండా అయినా ఉండాలి, లేదా అసలు మనం రక్షణే పొందకుండా అయినా ఉండాలి. ఓన్లీ 2 రీజన్స్, ఇక వేరే ఆప్షన్ ఏం లేదు. రక్షణ విలువ మనకు అర్థం కాకుండా అయినా ఉండాలి, లేదా అసలు మనం రక్షణే పొందకుండా ఉండాలి. ఆయన బ్రతికించాడు కదా, ఆయన రక్షించాడు కదా. 3వ మాట 7వ వచనం చివరి భాగం, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆయన మనలను కూర్చోబెట్టాడు. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో కూర్చున్నవాడు
ఎట్లుంటాడు? ఐఏఎస్ వచ్చి సీట్ దాంట్లో సెలెక్ట్ అయ్యి కలెక్టర్ అయిన వ్యక్తి ఇంకా కలెక్టర్గా జాయిన్ అవ్వాల, ఆర్డర్ తీసుకోవాలా. ఆర్డర్ తీసుకోకముందే అతనిలో ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం, ఆ యొక్క భావం, భావోద్రేకం ఎలా ఉంటుంది? ఆర్డర్ తీసుకోకపోయినా నేను కలెక్టర్ అనుకుంటాడు కదా. ఇది రక్షించబడిన మనలో నేను ప్రభువుతో కూర్చున్నాను అన్న ఫీలింగే కలగదే. కూర్చుండబెట్టును అనుందా, బెట్టాననుందా? ఏముంది బైబిల్లో? అంటే అంటే మరి ఏది అసలు ఆనందం? ఒక ఐఏఎస్ అయినోడికి ఆనందం ఉంటుంది. శాశ్వత కాలం మనలను ఆయనతో పాటు కూర్చుండబెట్టిన ఆ ప్రభువు పట్ల ఏది అసలు మన కృతజ్ఞత? మూడవది. 4వది 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏంటి? పెద్దగా చదవండి. సమీపస్తులైన. ఒకప్పుడు దూరస్తులు, ఇప్పుడు ఏది అసలు ప్రభు మనల్ని సమీపస్తులుగా చేశాడు? ఏది అసలు సామీప్యత కనపడదే? ప్రభు పట్ల ఆ ఆప్యాయత, ఆ కృతజ్ఞత, ఆ యొక్క ఆ చొరవ, ఆ చురుకుదనం కనపడదే? రక్షణ అర్థమైందా? లేదా అసలు రక్షణ పొందలేదా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఆయన అనుగ్రహించాడు. సమీపస్తులై ఉన్నారు, ఒకప్పుడు దూరస్తులు. 14వ వచనం చివరి భాగం, తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అంటే ఇదివరకు ధర్మశాస్త్రానికి సంబంధించిన వారు వేరు, ధర్మశాస్త్రం లేనివారు వేరు. అంటే మతపరమైన, ధర్మశాస్త్రపరమైన ఇతరితర అభ్యంతరాలు, వేర్పాట్లు, భిన్నత్వం ఉంది. కానీ ఇప్పుడు ఏకం చేశాడు. ఏది ఆ ఏకత్వం కనపడదే? నిజంగా ఆశీర్వాదం పొందామా? ఇది 5వది 18వ వచనం చివరి భాగం, ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరి ఉన్నాం. ఎక్కడికి వచ్చింది మనం? తండ్రి సన్నిధికి. ప్రజెన్స్ ఆఫ్ అవర్ ఫాదర్. తండ్రి దగ్గరికి వచ్చాం. నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏది ఆ చురుకుదనం, ఆ ఆప్యాయత, ఆ సన్నిధికి నాన్నతో ఉన్నప్పుడు ఆ ఓపెన్నెస్ ఏది? ఏ కొడుకైనా ఏ కూతురైనా నాన్నతో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు అంటే అర్థం ఏంటి? నానంటే వాళ్ళకి ఇష్టం లేదని. తండ్రితో మనం, పరలోకపు తండ్రితో మనం ఆయన సన్నిధిలో అంటి ముట్టనట్టుగా, చేసి చేయనట్టుగా, వచ్చి రానట్టుగా, పాడి పాడినట్టుగా ఉంటున్నావంటే అర్థం ఏంటి? రిలేషన్ సరిగ్గా లేదు నీకు. ఎంత మంచి మాట అన్నాడు. తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించాడు కదా. ఏది ఆ సన్నిధి భాగ్యం? ఏది ఆనందం? ఏది? 7వదిగా 22వ వచనం చివరి భాగం, ఆయనలో కూడా మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇందులో 2 పదాలు వాడాడు. 20వ వచనం చివరి భాగంలో కట్టబడి ఉన్నారు అన్నాడు, 22వ వచనం చివరి భాగంలో కట్టబడుచున్నారన్నారు. సరే, ఇది బైబిల్ స్టడీ కాదు కాబట్టి ఆ రెండింటికి తేడా నేను చెప్పట్లేదు. కానీ ఒకటి, ఆయన మనలను కడుతూ ఉన్నాడు. మరి కడుతూ ఉంటే కట్టే దాంట్లో ఒక ఫార్మేషన్ కనపడాలిగా, ఒక స్థిరత్వం కనపడాలిగా. ఏది మరేది? ఇంకా వంకర తింకర బతుకు, అటు ఇటు ఊగిసలాడే బతుకు, ఒక లేని బ్రతుకు, రూపాంతరం లేని బ్రతుకు కనపడుతుంది. అంటే మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అర్థం కాలేదా? అసలు మనం పొందుకోలేదా? ఇప్పుడు చెప్పండి, ఈ ఆశీర్వాదాలన్నీ దూతలకు ఉన్నాయా? లేవు. దూతలకు తెలిసింది ఒకటే, ఏంటది? ఆయన పరిశుద్ధుడు. కానీ మనకు వచ్చినాయి 7. ఏమేమి వచ్చాయి? చచ్చిన మనలను
బతికించాడు. అపాయంలో ఉన్న మనలను రక్షించాడు. నేలబారుగు బ్రతుకుతున్న భూ సంబంధమైన మనలను పరలోకంలో కూర్చోబెట్టాడు. దూరస్థులమైన మనలను సమీపస్థులుగా చేశాడు. విభిన్నమైన సంస్కృతులు కలిగిన మనలను ఏకం చేశాడు. అపవాది పిల్లలుగా ఉన్న మనలను తండ్రి సన్నిధికి చేర్చాడు. ఒక స్థిరత్వం, ఒక రూపు లేని మనలను కడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అర్థమైన వాడు నింపాదిగా ఉండలేడు, పట్టి పట్టినట్టు ఉండలేడు. విరిగిపోతాడు, నలిగిపోతాడు, ఆయన పాదాలపై పడతాడు. అదే ఆరాధన అంటే. ఆరాధన అంటే అర్థం విమోచించబడిన హృదయంలో నుండి తన్నుకొని వచ్చే సహజ సిద్ధమైన ప్రతిస్పందన. అది ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? విమోచించబడిన హృదయంలో నుండి తన్నుకొని వస్తుంది. అది కోకోకోలా బాటిల్ ఇలా షేక్ చేసి మూత తీసినప్పుడు ఎలా పొంగుతుందో, ఒక కొబ్బరి బొండాని కొడవలతో నరికినప్పుడు నీళ్ళు ఎలా చిందుతుందో, నిజంగా నీ హృదయం విమోచించబడినదైతే పొంగుతుంది. అది ఆరాధన. జారదు, పొంగుద్ది. వాస్ట్ డిఫరెన్స్. కారటం వేరు, జారటం వేరు, పొంగటం వేరు. పరలోకం నుంచి దేవుడు మన ఆరాధన చూసేటప్పుడు ఎట్టి అనుభూతి ఆయన కలిగి ఉంటాడు. దూతలు మన ఆరాధన చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు ఆలోచిస్తూ ప్రభువుని ఆరాధిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం.